ఏంటమ్మా నీ సమస్య? నాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది డాక్టర్. అదా నీ సమస్య? నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు డాక్టర్. పిల్లలు పుట్టలేదు అనకూడదమ్మా, నాకు సంతానం లేదు అనాలి. ఒక కాన్పులో ఒకరు పుడితే ప్రమోదం, ఎక్కువ మంది పుడితే ప్రమాదం. నాకు బోల్డంత మంది అవసరం లేదు డాక్టర్. ఈ కడుపులో ఒక్క నలిసి పడితే చాలు. కంట్లో పడితే నలుసు అనాలి, కడుపులో పడితే నలుసు అనకూడదమ్మా, పిండం అనాలి. మీరు ఎదురులేని వైద్యం చేస్తారని తెలిసే వచ్చాను డాక్టర్. Yes. మీరేదో ఒకటి చేసి నాకు పిల్లలు పుట్టేలా చేయండి. వద్దమ్మా, తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. నువ్వు నరచక్రవర్తికి కూడా 7 సంవత్సరాల తర్వాత పుట్టారు నలుసులు, అదే పిల్లలు నీకు కూడా పుడతారు. నాకు నమ్మకం లేదండి. మొన్న ఓ స్వాములు వారు చేత్తో ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పారండి. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈలోగా ఆయన పోయాడా? లేదండి, పోలీసులు పట్టుకుపోయారు. ఆ స్వాములు వారి పేరేంటమ్మా? మర్దన స్వామి. చూడమ్మా, ముట్టుకుంటేనో మర్దనా చేస్తేనో కంటి చూపుతోనో పురాణ కాలంలో పిల్లలు పుట్టేవారు, ఇప్పుడు పుట్టరు. అలాంటి స్వాములు వారి దగ్గరికి వెళ్ళ. మీరేం చేస్తారో ఏమో, నాకు మాత్రం ఎలాగైనా పిల్లలు పుట్టాలి డాక్టర్. నువ్వు పంచే మీ ఆయన్ని నా దగ్గరికి పంపించు. ఆయన రారు డాక్టర్, ఆయనకి సిగ్గు. ఏం చేస్తుంటాడు ఆయన? బస్ కండక్టర్. ఓహో. ఆయన ఎప్పుడు ఈల వేసి పైకి జరుగు అంటూ ఉంటారండి. అది ఇప్పుడు అర్థమైంది నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు. నీకు ఏ విధమైన వైద్యం అక్కర్లేదు. నువ్వు పంచే మీ ఆయన ఎన్నిసార్లు నేను పైకి జరుగు అన్న ఒక కంగుళం కూడా జరక్కో, నీకు సంతాన ప్రాప్తి కలుగుద్ది. That's all. ఏం కావాలి సార్? ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా అన్ని రకానికి 1 డజన్ ప్లేట్లు బట్రా. అన్నెందుకు బాబు? తీసుకోండి అమ్మా, నా తృప్తి కోసం. స్వీట్ ఏముందాయా? ఒక 1 డజన్ ప్లేట్లు బట్రా. ఓకే సార్. తిన్నంత తినండి, వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? కోర్టులో. లాయరా? భలే కనిపెట్టేసావే. మా నాయనే చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా. రేపు వీడి పుట్టినరోజు, కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా. బస్సులో వెళదాంరా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి. పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే ఆ త్రాష్టుడు దొరికాడు. అసలు మంచితనానికి రోజులు కాదులేండి, ఎవరన్నా నమ్మాలో ఎవరన్నా నమ్మకూడదో కూడా తెలియట్లే. తీసుకోండి. గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ప్యాకెట్ అగ్గిపెట్టే బట్రా. డబ్బులు ఇవ్వండి. క్యాష్ లో తీసుకోవయ్యా, బిల్లులో వేసుకో. నెమ్మదిగా తిను, నెమ్మది, నో ప్రాబ్లం. ఇదిగోండి సార్. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు బాబు, ఐస్ క్రీమ్ తింటే వాడికి జలుబు చేస్తుంది. పర్లేదులేండి, ఏమేం వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా, మీరు కానివ్వండి, నో ప్రాబ్లం, నెమ్మదిగా కానివ్వండి. సార్ బిల్. ఏమయ్యా, నీకేమన్నా బుద్ధి ఉందా? ఏసీ రూమ్ లో కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు. నాలాంటి జెంట్లిమన్ పట్టుకుని బిల్లు అంటావా? ఎక్కడా మీ వానరు? పిలవయ్యా, పిలు. సారీ సార్, మీరు ఇక్కడే కూర్చున్నారనుకో. మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు. ఇక్కడ నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా? అసలు ఇలాంటి డబ్బా హోటల్కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ. ఓరీడమ్మ కడుపు మాడా, ఆడెవడో నన్ను తీసుకురావటం ఏంటి? డబ్బని మీరంతా నా ఎంట పట్టమేంటి? మీ మొఖాలు మండ. మాటలు మర్యాద గాని. నీ ముఖానికి మర్యాద ఏమిట్రా? ముదనష్టం సచ్చినాడా? ముందు ఆ సచ్చినాడు తీసుకురా. ఇంకెక్కడ, ఎప్పుడో జారుకున్నాడు. పైగా మాది డబ్బా హోటల్ అంటాడా? తయారుగా తినడానికి వచ్చారా? బిల్లు 60 రూపాయలైంది. కడతావా పిండి రూపుతావా? పిండి రూపే కర్మ నాకేమిట్రా ముదనష్టపాడ. ఆ తింటాం చాలేకలే 60 నీ శారదమా ముదనష్టపేళ. ఏ ఏదో మొహం చూసి తగలడ్డాను, అంతా ఇట్టగే ఉంది. ఇదిగో ఈ 20 రూపాయలు ఇక్కడ తగలేస్తున్నా, మీ సాగు మీరు రావండి. రారా రా. ఇక్కడ నువ్వా? టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా. ఇదిగో టీవీ తయారు చేశా, చూసుకో. చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు ముఖమును. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే.
ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో, బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావన్నా పిల్కన్నా? రేయ్, ఎవడ్రాది? ఎవడ్రా నన్ను పిలకూడదు? తోలు తీసేస్తాను రేయ్. ఏయ్, తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. బోన్స్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా రేయ్. జర టీవీ మీద దేకో, ఆ? జర టీవీ మీద దేకో. ఆ? నా టీవీలో బొమ్మ వచ్చింది, నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి. తోటరాముణ్ణి తిరిగి వచ్చిన. జరిట్ల రాబే, ఆ? జరిట్ల రా. నువ్వు అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు అరే. నువ్వు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది ఇట్ట రాబే. ఆ? ఇదేంటి, టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి? పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. యముడన్న నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో గడుగు పెట్టడానికి వీల్లేదంతే. చెప్. పోతావా పోవా? అరే తేరి. అమ్మో! ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఆ? ఇది నిజమా భ్రమ తేల్చుకుంటాను. అరే తోటరావుడు, ఆ. నీకు దమ్ముంటే ఆ. ఇక్కడ కొట్రా. ఆ? కొట్టు కొట్టు కొట్రా. కొల్లాయి గట్టితేనేమి గాంధీ మాలడై ఏమండి నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగా ముసలాయన కడుకోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఈ ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎల్లవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసిలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు. మళ్ళీ మొదలెట్టవ కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడాడతావు? రారా. లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. రేయ్, రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా, అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు కడిగేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి.